హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారండి ఫోటోలో, లైక్ నేను ఏ విషయం చెప్పాలనుకుంటున్నాను అనేది. అవునండి, వారాహి అమ్మవారికి పెట్టే కందదీపం గురించి చెప్దామని వచ్చానండి. ఈ నవరాత్రులలో కందదీపము ఎప్పుడు పెట్టచ్చు, ప్రతిరోజు పెట్టవచ్చా లేకపోతే కొన్ని రోజుల్లోనే పెట్టుకోవచ్చా అనేది కూడా చెప్తానండి. ఈ కందదీపం ఎలా పెట్టాలి, దీపం పెడితే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, అవన్నీ వివరంగా తెలుసుకోవచ్చండి ఈ వీడియోలో. పూర్తిగా చూడండి. ఆషాఢ మాసం అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన మాసం. అమ్మవారికి ఈ మాసంలో కందదీపం పెట్టుకుంటే చాలా మంచిది. అందుకే ఆషాఢ మాసంలో బోనాలు కూడా చేస్తారు. బోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ వండి అమ్మవారికి సమర్పించడం అన్నమాట. అలానే ఇదే ఆషాఢ మాసంలో మనకి ఫస్ట్ వచ్చేదే, ఆషాఢ మాసంలో వచ్చేది గుప్త నవరాత్రులు, అంటే వారాహిదేవి నవరాత్రులు. ఈ ఆషాఢ మాసంలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఉగ్రదేవతలు అంటే కనకదుర్గ, మహిషాసుర మర్దిని, కాళిక అనే ఉగ్రదేవతల్ని ఈ మాసంలో పూజిస్తే వాళ్ళని మనము తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారు శాకంబరి దేవి రూపం వహించి కూరగాయల వల్ల కలిగే దోషాలన్నీ, అనారోగ్యాలన్నీ ప్రజలకి ప్రబలించకుండా చూసుకుంటుంది అనేది ప్రతీతి అండి. సో ఈ ఆషాఢ మాసంలో కందదీపం పెట్టుకుంటే మనకి ఏమేమి ప్రయోజనాలు జరుగుతాయి, ఏమేమి మంచి లాభాలు ఉంటాయి అనేది చెప్తాను. ఆషాఢ మాసంలో అమ్మవారికి కందదీపం ఏ రోజు పెట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అద్భుత ఫలితాలు ఇస్తుంది. ప్రత్యేకంగా శుక్రవారం రోజు చేస్తే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అమ్మవారికి ఇంకా పంచమి తిథి అంటే చాలా ఇష్టము. పంచమి తిథి రోజు కందదీపం పెడితే అమ్మని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. తీరని కోరిక అంటూ ఏదీ ఉండదు. అది ధర్మబద్ధమైనది అయితే వెంటనే అమ్మవారు తీర్చేస్తారనమాట. కొంతమంది ఈ కందదీపాన్ని ఆషాఢ మాసంలో స్టార్ట్ చేసి, లైక్ శుక్రవారాలని, మంగళవారాలని, పంచమి తిథులని 16 వారాలు అంటే అందరు 16 అని కాదు, ఒక వారము, 1, 5, 11 అట్లా 16 అట్లా చేసుకుంటూ ఉంటారండి. చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు కందదీపం ఎలా పెట్టాలి అనేది చెప్తానండి. అంటే మీకు తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ చెప్తున్నాను. మంచి కందను ఒకటి తెచ్చి రాత్రంతా అది నానబెట్టాలండి. రాత్రైనా నానబెట్టచ్చు, లేదు పొద్దున్నే తెచ్చుకుంటే పొద్దున్నే నానబెట్టి సాయంత్రం వరకు, పూజ సాయంత్రం చేసుకుంటాం కాబట్టి సాయంత్రం వరకు నానబెట్టి తీసేసి, మొత్తం మట్టి ఉంటుంది దానికి, భూమిలోంచి తీసింది కాబట్టి తీసి బాగా శుభ్రం చేయాలండి. ఆ మట్టి అంతా పోయే వరకు వాటర్ కింద పెట్టి కడిగేస్తే మట్టి అంతా పోతుంది. అప్పుడు పొడి బట్ట తీసుకొని శుభ్రంగా తుడిచి పసుపు రాయాలన్నమాట. పసుపు రాసి అంతా మొత్తం కందకి మొత్తము బొట్లు పెట్టాలి. అండ్ ఇంకోటి ఏం చేయాలంటే, పైన ఉంటుంది కదా, పైన మనం దీపం పెట్టుకోవడానికి వీలుగా ఉండడానికి కొంచెము పైన ఉన్నది చెక్కేసుకోవాలి. అంటే తీసేసుకొని నెయ్యి వేసుకొని లేదా నూనె వేసుకొని దీపం పెట్టుకోవడానికి అనువైనంత మొత్తము అది గుంతలాగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పసుపు అవన్నీ రాసేసి పెట్టుకుందాము. మనం ఇంట్లో ఇది నిత్య దీపారాధన చేసిన తర్వాతనే ఈ దీపం పెట్టాలి. అంటే సాయంత్రం పూట అమ్మవారికి సాయంత్రం ప్రదోష దీపం పెట్టి అమ్మవారి ఫోటో, లైక్ వారాహి అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో ముందైనా, లేదు కనకదుర్గ అమ్మవారి ఫోటో ముందైనా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో అమ్మవారి ఫోటో ఎదురుగా మనం ఒక స్థలం ఎదురుగా ఒక నేల మీద ఒక చిన్న ప్లేస్ని చూసుకొని దాన్ని శుభ్రం చేసుకొని గోమయంతో కానీ నీళ్ళతో కానీ తుడిచి నీట్గా శుభ్రం చేసి పసుపు రాసి ముగ్గు వేసి దాని మీద రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్, లేదు విస్తరాకైనా ఉంటే విస్తరాకైనా వేసి దాని మీద పసుపు కుంకుమ వేసి కొంచెం 3 సార్లు కొంచెంగా బియ్యం వేసి దాని మీద తమలపాకు పెట్టి పసుపు కుంకుమ 2 అక్షింతలు వేసి కందని పెట్టి ఆవు నెయ్యి వేసి 3 వత్తులు కలిపి ఒక వత్తుగా చేసి, ఎరుపు వత్తులు అయితే చాలా మంచిదన్నమాట. అమ్మని ధ్యానిస్తూ అమ్మని స్మరిస్తూ, అమ్మ నామని స్మరిస్తూ దీపం వెలిగించాలండి. మనసులో ఉన్న కోరికని అనుకుంటూ అమ్మనే కందదీపంలోకి వచ్చింది అని భావించి అమ్మని ఆహ్వానించి పంచోపచారాలు చేసి స్తోత్రాలు చదువుకోవాలి. ఏవి వారాహి కవచం కానీ, వారాహి అష్టోత్తరం కానీ, లేదు దుర్గా అష్టోత్తరం కానీ, లేదు లలిత సహస్రనామం, ఏది చదివినా అమ్మవారికే చెందుతుందండి. చదివి అమ్మవారికి ధూపం ఇవ్వాలి. ధూపం పెట్టి నైవేద్యంగా మనము అమ్మవారికి చాలా ఇష్టమైనవి ఏంటివి, గ్రౌండ్ నట్స్ కానీ, దానిమ్మ గింజలు, తేనె, బూందీ లడ్డు, పానకం, వడపప్పు, స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప,
ఇంకా లేదు పులిహోర, కట్టె పొంగలి, పరమాన్నం ఇలా ఏది చేసుకుంటే అది. ఏమీ చేసుకోలేదు, ఏమీ లేవు అంటే ఏం పర్వాలేదండి. తేనె, పానకం, చిలకడ దుంప, లేదు గ్రౌండ్నట్స్ ఉన్న గ్రౌండ్నట్స్, అంటే ఏది ఉంటే అది. కానీ పానకం, తేనె మాత్రం ఖచ్చితంగా పెట్టండి. అమ్మవారికి అవి చాలా ఇష్టం అనమాట. కందదీపం ఎంత ఇష్టమో, ధూపం ఎంత ఇష్టమో, పానకం పెడితే అంతే ఇష్టం. ఉగ్రదేవతలకి పానకం పెడితే ఏంటంటే వాళ్ళ తనువు అనేది చల్లారుతుంది అనేది చెప్తారనమాట పెద్దలు. మనకు కూడా వేడి చేస్తుంది అంటే పానకం తీసుకోండి అని అంటారు. శ్రీరామనవమికి కానీ నరసింహస్వామికి కానీ ఇట్లా ఉగ్రదేవతలకి పానకం పెట్టే ముఖ్యమైన ఇదేంటి అంటే ఇందుకోసమే అనమాట. ఆ కోపము, ఆ క్రోధం అనేది తగ్గి అమ్మవారు శాంతంగా అవుతారు అనేది చెప్తారు. సో పానకం ఖచ్చితంగా పెట్టాలి. ఇలా పెట్టి ఇంకా అమ్మవారికి మనము హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసేసాం. పూజ కంప్లీట్ అయిపోతుంది కదా. సో లైక్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్నానం చేసి కందని తీసి పక్కన పెట్టుకోవాలి. మామూలుగా దీపారాధన చేసిన తర్వాత ఆ కందని మనం ఏం చేయాలి, మనం ఇంట్లో వాడుకోవచ్చు అండి, ప్రసాదంగా తీసుకోవచ్చు, అంటే వండుకొని తినొచ్చు. అలా వీలు పడని వాళ్ళు గోమాతకి తినిపించవచ్చు అండి. ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యము, శత్రునాశనము, నరఘోష, నరపీడ, చెడుపు చేశారంటే అది ప్రయోగం చేశారనేవన్నీ, మనం ఇంట్లో ధనము ఉండట్లేదు, నిల్వ ఉండట్లేదు, చేతిలో ఎంత ఉంటే అంత ఖర్చు అయిపోతుందని అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది అనమాట. లైక్ భూమి కొనాలనుకున్న వాళ్ళకి ఆ కోరిక సిద్ధిస్తుంది. అమ్మవారికి పెట్టిన ప్రసాదం తేనె కానీ పానకం కానీ చిన్నపిల్లలకి కానీ విద్యార్థులకు కానీ తినిపిస్తే వాళ్ళు విద్యలో ముందుకు వెళ్తారండి. అన్నింటికీ పరిష్కారం అండి కందదీపం. ఇంకా ఇదొకటి అదొకటి అని కాదు, మనం ఏది అనుకుంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా పెడితే ఏదైనా చేస్తుందండి అమ్మవారు మన కోసం, మనము ప్రేమగా చేస్తే. ఇంకా ఇప్పుడు నవరాత్రిలో ఈ దీపం ఎప్పుడు పెట్టాలి, ఏ రోజులు పెట్టాలి అనేది చూద్దామండి. నవరాత్రుల్లో ఈ దీపము మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదు పంచమి తిథి నాడు కానీ చూసుకొని పెట్టుకోవచ్చండి. లేదు వీలుంది అంటే అసలు నిజంగా చెప్పాలి అంటే ప్రతిరోజు మొదటి రోజు పెట్టుకొని 9 రోజులు కందదీపం పెట్టి అమ్మవారిని పూజిస్తే ఇంకా అసలు తిరుగుండదండి. అఖండమైన ఐశ్వర్యం, రాజయోగం, అన్నిటికన్నా మించి అమ్మవారి కరుణా కటాక్షాలు, చల్లని చూపులు మన మీద ఉంటాయండి. ఈ నవరాత్రులు ముగిసే వరకు కందదీపం పెట్టి ముగిసిన తర్వాత అంటే సమాప్తం అయ్యాక వండుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు, లేదా గోమాతకి తినిపించవచ్చు. వీటితో పాటు ధూపం వేస్తే అమ్మ ప్రీతి చెందుతుందండి. ఇదండి నేను చెప్పాలనుకున్నది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అందరికీ అమ్మదయ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ అండి.